నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్ చేసుకున్న కొన్ని పువ్వులు, అలాగే కొన్ని రకాల ఆకుకూరలు అండి. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి కొత్త గార్డెన్కి అయితే వెళ్ళాను. హైదరాబాద్లో 2 days నుంచి వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల మనకు రెయిన్ లిల్లీస్ బాగా పూసాయి. అలాగే పన్నీర్ రోజెస్ కూడా పూసాయండి, డార్క్ పింక్ అండ్ లైట్ పింక్. కొన్ని రకాల పువ్వులు హార్వెస్ట్ చేసుకొని మొక్కలన్నిటికీ వాటర్ పట్టేసి వచ్చాము. ఇక్కడ మీరు చూస్తే రకరకాల సాప్లింగ్స్. 2-3 days నుంచి హైదరాబాద్లో వర్షం కదా, ఈరోజైతే మామూలుగా లేదండి, వేడి చాలా వేడిగా ఉంది. ఇంకా సాయిల్ అంతా డ్రై అయిపోయిందని చెప్పేసి కొద్దిగా లైట్గా వాటర్ పట్టడానికి వెళ్ళాను. అలాగే రెయిన్ లిల్లీస్ కొన్ని పూస్తుంటే తీసుకొని వచ్చాను. డైజీ చామంతి కూడా పూస్తున్నాయండి, అలాగే పర్పుల్ కలర్ చామంతి కూడా పూస్తున్నాయి. ఫ్లవర్స్ ఏం పెద్దగా హార్వెస్ట్ చేయలేదు, ఎందుకంటే నాకు టెర్రస్ గార్డెన్లో కొన్ని పువ్వులు అయితే రోజు పూజకు వస్తాయి. ఇవి అలా మొక్కలకు వదిలేస్తాను. ఎప్పుడైనా మా అమ్మ వచ్చినప్పుడే కనకంబరాలు కానీ, విరజాజి, అలాగే కాగడమల్లి పువ్వులు కూడా ఉన్నాయి, అవి కట్ చేసుకుంటుందమ్మ. లేదు అంటే అలాగే ఎండిపోతూ ఉంటాయి. రెయిన్ లిల్లీ కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని చెప్పి ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేస్తూ ఉంటాను. రెయిన్ లిల్లీ కలెక్షన్ చూడాలి అంటే ఇంకా వర్షాకాలంలోనే, ఎందుకంటే సమ్మర్లో అప్పుడప్పుడు వర్షం పడినందుకు కొంచెం పువ్వులు వస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకున్న క్యాబేజీ ఎంత బాగా ఉంది చూడండి. ఆ క్యాబేజీ మొక్కల్ని చూస్తుంటే నాకు ఇంకా చూడాలనిపిస్తుంది, అంత హెల్దీగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకున్నది. ఇంటి దగ్గర కూరగాయల తొక్కలు, అలాగే ఏమన్నా ఫ్రిడ్జ్లో వేస్ట్ అయిపోయినవి అన్నీ మిగిలిపోయినాయి బకెట్ నిండా తీసుకెళ్ళి ఆ మొక్కలకైతే వేస్తూ ఉంటాను నేను. ఆ పద్ధతిలో పెంచుకున్న కూరగాయలు అవి, అందుకనే చాలా చిన్నది వచ్చినా నాకు అవి చాలా ప్రీషియస్ అన్నమాట. నా చేతులతో నేను కూరగాయల సీడ్స్ పెట్టుకొని ఆ మొక్కలన్నీ పెరిగిన తర్వాత వాటికి ఆర్గానిక్ పద్ధతిలో ఫర్టిలైజర్స్ ఇచ్చి ఇప్పుడు కూరగాయలు వచ్చే స్టేజ్లో వాటిని చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. క్యాబేజ్ అలాగే ఉన్నాయి, క్యాలీఫ్లవర్ కూడా అలాగే ఉంది. ఫస్ట్ టైం అయినా కూడా నాకు చాలా బాగా వస్తున్నాయి గార్డెన్లో క్యాబేజ్ అండ్ క్యాలీఫ్లవర్. ఈ క్యాబేజ్ అండ్ క్యాలీఫ్లవర్ మొక్కల్ని సీడ్స్తో వేసి పెంచుకోవచ్చండి. నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం సీడ్స్ కొనుక్కొచ్చాను. జస్ట్ మనకు ఆవాలు ఉన్నట్టు ఉంటాయి, ఆ సీడ్స్ అలా వేసేస్తే మొక్కలు వస్తాయి. మనకు అప్పుడప్పుడు ఇంట్లో కూరలు కానీ, లేదంటే అన్నం కానీ, పెరుగు, అలాగే పండ్లు, కూరగాయలు అన్నీ మిగిలిపోతూ ఉంటాయి కదా, సో అలాంటివన్నీ నేను ఒక్కోసారి స్టోర్ చేసి ఒక బకెట్ నిండా తీసుకొచ్చి ఇక్కడ మొక్కలకైతే వేసి పెంచినవండి. ఇవి పెరుగు మిగిలిపోయిందనుకోండి, బాగా డైల్యూట్ చేసేసి మొక్కలకి మొదల్లో ఇచ్చేస్తాను. ఆ విధంగా పెంచుకున్న మొక్కలు, అందుకని చెప్పి నాకు దాని వాల్యూ తెలుసు. ఎలాంటి పెస్టిసైడ్స్ కొట్టకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన క్యాబేజ్ అది. ఈ రెయిన్ లిల్లీస్ చూస్తుంటే కళ్ళకి చాలా కలర్ఫుల్గా ఉంది. మస్క్ మెలన్స్ కూడా వచ్చాయండి, ఒక 3-4 గార్డెన్లో. అయితే 2-3 అయితే ఉడతలు ఉంచలేదు, కంప్లీట్గా కొట్టేశాయి. ఒక్క మస్క్ మెలనే మిగిలిందండి, దానికి ఒక కవర్ కట్టేసి వచ్చాను. ఒక 2 daysలో పండుతుంది. చూడాలి అది ఉంటుందో పోతుందో, ఎవరికి రాసి పెట్టిందో చూడాలి ఆ మస్క్ మెలన్. అలాగే మా ఇంట్లో సీతాఫలం కానీ, సపోటాలు కూడా అంతేనండి. మేము తినేది తక్కువే, ఉడతలు తినేది ఎక్కువ ఉంటుంది. చెట్టుకు పండిన సీతాఫలం కానీ, సపోటా చాలా బాగుంటాయని చెప్పేసి చెట్టుకే ఉంచుతాము. బట్ 10 కాయలలో 2 కాయలు 3 కాయలు మా వరకు వస్తాయి, మిగతావన్నీ ఉడతలేనండి. ఒక్కొక్కసారి ముందే కట్ చేసి ఇంట్లో పెట్టామనుకోండి, అవి సరిగా పండవు, డ్రై అయిపోతాయి. అందుకని చెప్పి చెట్టుకు ఉంచితే 10 కాయలలో 2-3 వచ్చినా సర్లే అనేసి వాటికే వదిలేస్తున్నాను. ఎప్పుడైనా మరీ ఎక్కువ అయిపోతే ఉంచేస్తాయి. ఇప్పుడు దానిమ్మ చెట్లు 5 చెట్లు ఉన్నాయి కాబట్టి కొన్ని కాయలన్నా మా వరకు మిగులుతున్నాయి. ముందు 2-3 వచ్చినప్పుడు అసలు మిగిలేవి కాదు. ఇక్కడ చూడండి మస్క్ మెలన్ ఎంత బాగా వచ్చిందో. ఇది కంపోస్ట్లో వచ్చిన మొక్క అండి, నేనేం వేసింది కాదు మస్క్ మెలన్వి. మస్క్ మెలన్ పీల్స్, అలాగే మస్క్ మెలన్ సీడ్స్ కంపోస్ట్లో వేస్తాను. సో దానివల్ల ఎక్కువ మొక్కలు జర్మినేట్ అవుతుంటాయి. అక్కడికి మ్యాక్సిమం అన్నీ తీసేస్తానండి, ఎక్కడో 1-2 ఉన్నవి అలా కాయలు వస్తూ ఉంటాయి మనకి. మీకు ఏ విధమైన ఫ్లవర్ ప్లాంట్స్ కానీ, వెజిటబుల్ శాంప్లింగ్స్ కానీ, అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ కానీ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.